విజయవాడలోని జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. విజయవాడ జీజీహెచ్ నుంచి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తున్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. సిట్ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటోంది సిట్. రెండవది పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెబుతోంది. మూడవది A3 సత్యప్రసాద్ ద్వారా తెరవెనుక మొత్తం నడిపించారని తెలిపింది. నాలుగవది నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ ప్రమోషన్ ఇస్తామని సత్యప్రసాద్ కు హామీ ఇచ్చింది. ఐదవది A2 వాసుదేవారెడ్డి A3 సత్యప్రసాద్ ద్వారా సమావేశాలు జరిగాయని చెప్పుకొచ్చింది. ఇక ఆరవది ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారని, కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని ఈ ఛార్జ్ షీట్ లో తెలిపింది. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. విజయవాడలోని జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. విజయవాడ జీజీహెచ్ నుంచి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తున్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. విజయవాడలోని జీజీహెచ్ లో అయితే ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. కాసేపట్లో ఇటు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకైతే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ కోర్టు నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎంతసేపట్లో మిథున్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ శాలిని. కొద్దిసేపటి క్రితం కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పెడతారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా మిథున్ రెడ్డిని ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఈ వైద్య పరీక్షలు అనంతరం కూడా ఇక్కడ హాజరు పెట్టనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కొంతమేర ప్రధానంగా అంటే 300 పేజీల ఛార్జ్ షీట్ ఈ 300 రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన 3,000 కోట్ల కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి కీలక నిలిచిపెట్టి చేశారు. ఇదే కనుక ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన అంశాల్లో కూడా మిథున్ రెడ్డి కీలక నిలిచిగా ఉన్నాడు. మిథున్ రెడ్డి నిన్న అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి శిక్ష అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. శిక్ష అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో పలు కీలకమైన అంశాలను కూడా మిథున్ రెడ్డి వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా కీలక అంశాలను కూడా వెల్లడించారు. దీంట్లోనే ఎక్కువ ఆట చేసిన పేర్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి పేర్లు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అట్లాగే 3,500 కోట్ల స్కాములు తొలి ఛార్జ్ షీట్ ను కూడా